కీర్తనలు 11వ అధ్యాయం. యెహోవా శరణు వచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లేందు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థులు నీ మీద వేయటమే తమ బాణములు వారి నారి ఎందుకు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఊరులు కురిపించును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన దర్శనం చేసేది. చూడండి, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కను దృష్టితో పరిశీలించుతున్నాడు. అందరినీ ఎక్కున్నారు, నా కోసం ఏ విధంగా జీవిస్తున్నారు, మరి నా కోసం ఏం అర్పిస్తున్నారు. మనం మామూలుగా ఇచ్చేది వేరు, దేవుడికి మన సమయం కానీ అన్నీ కూడా పర్సనల్గా మనం దేవునితో దగ్గరగా ఉండి మనం ఏది అడిగితే అది తప్పకుండా చేస్తారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిశ్చయుడి అంటే మీకు ఏది ఇష్టమో అడుగుడు ఇస్తానంటున్నారు. మీరు అండి అడక్కే పొందట్లేదు మనం, తెలుసా? దేవుడు 3 వరకు ఉపవాసం ఉండి బాగా అసలు ఏం తినకుండా మీరు నాకు కనిపించండి, ఉన్నారు అంటున్నారు కానీ నాకు కనపడాలి అని పట్టుదలతో ప్రార్థన చేసి అడిగితే వెంటనే 5 3 వరకు ఉపవాసం అయింది. చక్కగా భోజనం చేసి ఇట్లా పడుకున్నాం. 5 ఆ టైంకి పడుకొని లేసే టైంకి చక్కగా దేవుడు నాకు ఇట్లా ప్రత్యక్షమయ్యాడు. అంటే మనకి కళల ద్వారా దర్శనం ద్వారా కనిపిస్తారు తప్పకుండా. నాకు కనిపించారు. ఎట్లా అంటే చక్కగా అసలు మంచి గోల్డ్ కలర్లో ఉంది ఫేస్, దేవుడి ముఖము గోల్డ్ కలర్లో ఉంది. పైనుంచి కిందకి అంగీ వేసుకున్నారు. ఇక దేవుడు పైనుంచి ఇట్లా వస్తుంటే నేను తీసుకెళ్ళి పెద్ద వైట్ చైర్ ఉంటుంది, ఆ చైర్ తీసుకొచ్చి దేవుడికి వేసి అట్లా వేస్తే అంటే డైరెక్ట్ కాదు కళలో ఇట్లా వేస్తే దేవుడు వచ్చి కూర్చుంటే నేను వెంటనే ఆయన పాదాల మీద పడి, దేవా నా పాపములు ఇప్పుడు వరకు చేసిన అతిక్రమములు పాపములన్నీ క్షమించండి, మీ సన్నిధిలో నేను ఇట్లా ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను, కొత్తగా అమ్మ గుర్తొచ్చి నేను చదువుల్లో కూడా రాణించలేకపోతున్నానని బాగా ప్రార్థన చేసుకుంటే అట్లా వచ్చాను. దేవుడు కనిపించారు. నేను చేరేస్తే నా పాపాలన్నీ క్షమించమని అడిగి నేను ఇట్లా దేవుడి ముఖం చూసాను. ఇట్లా కాళ్ళ మీద పడి ముఖం మీద చూస్తే దేవుడు ఇట్లా అన్నారు. మాటలు ఏమీ మాట్లాడలేదు కానీ ఇట్లా అన్నారు. నిజంగా ఇది నాకు జరిగింది. ఇట్లా అన్నారు. మళ్ళీ తర్వాత మా నాన్నగారు ఊరెళ్ళారు అన్నమాట. ఊరెళ్ళి వచ్చారు. నీ మీద నాకు నైట్ ఒక కళ వచ్చిందిరా అని చెప్పారు. ఏం కళ నాన్నగారు అంటే, నీకు అటువైపు ఇటువైపు ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఏంటి మా అమ్మాయి దగ్గర కూర్చొని రాస్తున్నారని వాళ్ళిద్దరిని అడిగారంట మా నాన్నగారు. అడిగితే ఇది పాప పరిహార పత్రము అన్నారు. ముందు రోజు కూడా అదే నైట్ నాన్నగారు కూడా వచ్చింది. నాకు 5 గంటలప్పుడు వచ్చింది, నాన్నగారికి 9, 10, 11 ఆ టైంలో నైట్ కాల్ వచ్చింది. చూడు నిర్ధారణ అంటే రోమా 8:16లో మా 6వ అన్నయ్య ఉన్నారు. మా 6వ అన్నయ్య ఏం చెప్పాడు, ఆత్మ కానీ నీ ఆత్మతో మాట్లాడతారు అని చెప్పారు. అయితే ఎట్లా మాట్లాడతారు దేవా, నా ఆత్మతో మీరు చెప్పండి అని అడిగితే అది కూడా నెరవేరింది. సరే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడు, మనం దేవుని పిల్లలమని నిర్ధారణ అయిపోయింది. దేవుడు క్షమించారు, ఆయన అంగీకరించారు. ముందే అంగీకరించాం కానీ వీళ్ళతో నిర్ధారణ కూడా అయిపోయింది అనమాట. నేను అనుకున్నా ఈ పొరపాట్లు చేస్తున్నాను దేవా మరి ఎట్లా అని అంటే, వేరే వాళ్ళు నాకు చాలా విరోధంగా ఉండేవాళ్ళు. ఇదేంటి దేవుడు, నేను ఇంత మంచుకుంటున్నా కానీ మా సొంత వాళ్ళే ఎట్లా ఉంటున్నారు ఏంటి అని దేవుని బాగా కన్నీటితో అడిగితే దేవుడు ఏం చెప్పారు, అసలు వాయిస్ వినపడింది అనమాట. 37వ కీర్తన చదువు అని అన్నారు. చక్కగా అది ఒకలాంటి వాయిస్ అనమాట. 37వ కీర్తన చదివితే నేను అందరి గురించి బాధపడుతున్నాను కదా, అప్పుడు దేవుడు ఏం చెప్పారు, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడము, దుష్కార్యం చేయవారిని చూసి నీవు మత్సరపడము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వల్లనే వాడు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము.
యెహోవా బట్టి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూసారా? 11వ అధ్యాయము 4వ వచనం. నెక్స్ట్ వీక్ కంఠస్థ వాక్యం గుర్తుపెట్టుకోండి. 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. దానికి న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం ఏది చేస్తే దానికి ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది అన్నమాట. సైన్స్ లో చేసే పనులన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మనం మంచిగా నీతిగా యథార్థంగా భక్తిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. స్త్రీ రోజు మనం చెప్పుకోబోయే స్త్రీ ఎవరంటే ఆమె గొప్ప ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించింది స్త్రీ. ఆ స్త్రీ ఆమె ఇశ్రాయేలీయులకి అందరికీ, ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజల్ని నడిపించే స్త్రీగా ఉంది. ఆమె ఆమె ఒక తల్లిగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక తల్లిగా ఉందన్నమాట. ఆమె ఒక జడ్జిగా, జడ్జి అంటే తెలుసు కదా, తీర్పు ఇచ్చేవాడు. లాయర్ అంటేనేమో వాదించేవాడు. జడ్జి అంటే ఇక తీర్పు, ఈ వాదనంతా విని తీర్పు తెచ్చే ఆమె ఈ స్త్రీ అన్నమాట. ఈరోజు మనకి పేరు స్త్రీ పేరు ఏంటి చెప్పగలుగుతారా? ఆ స్త్రీ ఎవరో? దెబోరా. దేవుడు అంటాడు బారాకు, ఈ దెబోరాని అడుగుతాడనమాట. నువ్వు వస్తేనే నేను వెళ్తానంటే ఈ స్త్రీ దగ్గర ఎంత ధైర్యం ఉంది, ఎంత జ్ఞానము, తెలివి, వివేచన ఉంటేనే కదా ఒక స్త్రీ మీద ఆధారపడి నువ్వు ఆయన బారాకు అన్న చక్కగా యుద్ధానికి నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని అంటాడు. కానీ ఆమె ఏమంటుంది? నేను వస్తా కానీ విజయం మాత్రం స్త్రీదే అని అంటాడు కదా. ప్రవక్తిని, తెలుగులో ప్రవక్తిని అంటే దేవుని వద్ద నుండి అనేక విషయాలు, వాక్యాలు తెలుసుకొని అనేక మందికి ప్రకటించే స్త్రీని ఏమంటారు? ప్రవక్తిని. ఇంతకుముందు చెప్పారు. ఆమె ప్రాఫెటెస్, ఇంకా జడ్జి, ఇంకా లీడరు, ఇంకా ఇజ్రాయేల్ సైన్యానికి ఒక మదర్గా ఉంది. కాబట్టి మనం నేర్చుకున్నాం. న్యాయాధిపతులు. దెబోరా అనే పేరుకు అర్థం ఏమిటంటే తేలిగా. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు. ఆ కాలమందు లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది. చూసారా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? దెబోరా న్యాయాధిపతి. ఆ కాలమందు లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేను. ఈమె ఒక జడ్జి అన్నమాట. తీర్పు తెచ్చే వ్యక్తిగా దెబోరా ఉంది. ఎంత గొప్ప స్త్రీ! ఇప్పుడు జడ్జి కూడా ఉంది. స్త్రీలు ఏమి చేయలేరని అంటారు కదా. స్త్రీలలో ఒక జడ్జి ఉంది, ఒక ప్రవక్తి ఉంది, ఒక తల్లిగా, ఒక లీడర్గా అన్ని విషయాల్లో స్త్రీలు ముందుగానే ఉన్నారు. దేవుడు ఏర్పరిచారు ఆమె ఆస్వాదించి సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. లీడర్. ఈమె ఒక నాయకురాలు, ఈమె ఒక జడ్జి అని 2 పాయింట్లు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ ఏంటి? న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే జడ్జి. 2వ పాయింట్ ఏంటి? లీడర్. బారా సిసెరా కాలినడకను కయీనీయుడకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. యాయేలు అనే గుడారం ప్లస్ పేరు అదే జేయల్. ఆమె ఏం చేస్తుంది? సాతాన్ని ఈ తలలో నుంచి ఇక్కడికి మేకు కొట్టి చంపేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి వెనక్కి దిగిపోయింది అనమాట. అంటే సాతాన్ని ఆ యొక్క కార్యాలన్నింటినీ మేకుతో శుద్ధి తీసుకొని ఈ శిశిర తలని ఏం చేస్తుంది? యాయేలు పాలిచ్చి ముందు, అంటే ఆయన పారిపోతాడని తెలుసు, ఏ ఇంటికే వస్తాడని కూడా తెలుసు ముందే. తెలిస్తే ఏం చేస్తుంది? చక్కగా బొమ్మలు కప్పి నువ్వు పడుకో అని చెప్పి ఆయన శత్రువుని ఆయన మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక పెద్ద మేకు ఒకటి తీసుకొని టెంట్ వేసేది ఉంటుంది కదా, అది తీసుకొని తల ఇక్కడ పెట్టి మళ్ళీ వెనక్కి దిగిన దాకా శుద్ధితో
కొట్టేసి ఇశ్రాయేలు సైన్యాన్ని రక్షించడానికి ప్రజలందరినీ కాపాడడానికి దెబోరాని వాడుతున్నారు. మనల్ని కూడా ఈ లోకంలో ఇప్పుడున్న ప్రజల కోసం మనల్ని కూడా దేవుడు వాడుకుంటారు. కానీ అడిగి దేవా నేను కూడా ఉన్నాను, నన్ను వాడుకోండి, మీ యొక్క అలంకలు నాకు ఇచ్చి నన్ను మీ సేవలో బలంగా వాడుకోండి అని మనం అడిగితే దేవుడు తప్పకుండా మన ఉంది. ఇశ్రాయేలుకి మదర్గా ఉంది, తల్లిగా ఉండి అన్నీ చూసుకున్నమాట. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయేది, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీయులు నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయేది. మనం దేవుడిని అడిగి పొందుకోవాలి. దేవుడు అట్లా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. కొద్ది గట్టి చెప్పండి అంటే బాధపడుతున్న వారిని మరొకరి చెయ్యి చిన్న హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మీరు మీకున్న బాధలు అవసరం దేవునితో చెప్పండి. తెలిసి హృదయపూర్వకంగా ప్రార్థించండి. దేవుడు మనం ఆలోచిస్తారని విశ్వాసంతో చేయండి. యేసయ్యా మీ వందనాలు, మీకు అసాధ్యమైనది సమస్తము మీ సన్నిధిలో మరి అంత ధైర్యాన్ని ఇచ్చారు, అంత శక్తిని ఇచ్చారు అయ్యా. 9,000 ఇనుప రథాలను ఆయన వేసుకొని వస్తున్న యొక్క సిసిరే దెబోరాని మీరు ఆయన ఎన్నుకొని ఆయన ఒక నాయకత్వాన్ని వహించి ఆయన మరి అయ్యా జయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఒక స్త్రీ చేతికి ఆయన మరి అయ్యా సిసిరేని మీరు అప్పగించారు తండ్రి. ఆ యొక్క ఘనత స్త్రీకే వస్తుంది కానీ పురుషునికి రాదని దెబోరా చెప్పింది తండ్రి. ఆయన అయ్యా ఆ విధంగా మేము కూడా తండ్రి మీ సన్నిధికి అనుకూలంగా ఉండడానికి, సిద్ధ మనసు కలిగి ఉండడానికి ఆయన అయ్యా అయ్యా అందరికీ సహాయం చేయండి తండ్రి. అడిగి ఆయన ప్రతిదీ పొందుకోవడానికి విశ్వాసంతో అడగడానికి, పొంది ఉన్నామని నమ్మి విశ్వాసంతో మీ సన్నిధిలో అడిగి ప్రతిదీ పొందుకోవడానికి సహాయం చేయండి. మా బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. నిత్యము భయం కలిగి, భక్తి కలిగి మీ యొక్క మార్గంలో నడిచి మీ యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి బిడ్డలందరికీ సహాయం చేయండి. స్త్రీలమైన మాకు కూడా మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించి మీ సేవలో బలంగా వాడుకున్నాడు తండ్రి. అయ్యా రాకరాత్రి సమీపంలో ఉన్నది నాయన. మీరు చెప్పినవన్నీ ప్రతిదీ నెరవేరుతున్నాయి తండ్రి. అయ్యా ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆయన మీరు మిమ్మల్ని కలిగి ఉండటం మాకు ఎంతో ధన్యతమైన యేసయ్యా. మరి మమ్మల్ని కరుణించి కాపాడండి, క్షమించి రక్షించండి. ఎంత చెప్పినా వినట్లేదు తండ్రి నాయన. అయ్యా అయ్యా మీరు హఠాత్తుగా నాశనం చేస్తానన్నారు. ఆ యొక్క ఉగ్రతకు, ఆ కోపానికి మమ్మల్ని అయ్యా మేము లోనవ్వకుండా తండ్రి వాటి నుంచి మమ్మల్ని రక్షించండి అయ్యా. అయ్యా మీ సన్నిధికి మీ యొక్క పనులకు ఎక్కువ సమయాన్ని, ధనాన్ని అయ్యా మేము కేటాయించి పరలోక రాజ్యంలో గొప్ప ధనాన్ని మేము సమకూర్చుకొని తండ్రి ధైర్యంగా మీ ఆయన చేయండి అయ్యా. భయంతో, సిగ్గుతో, అవమానంతో కాకుండా తండ్రి మీ యొక్క సన్నిధికి, పరలోక రాజ్యానికి ధైర్యంగా రావడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చే కిరీటాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. యేసయ్యా సర్వాధికారి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కోటాను కోట్ల దేవతలతో పొగడబడుచున్న దేవ మీకు వందనాలయ్యా. మీరు మాట తప్పని దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకున్నదైన సహాయకుడు తండ్రి. ఇదంతా నెరవేరుతుంది కాబట్టి విశ్వాసంతో మా యాత్రను చివరి వరకు అయ్యా అయ్యా నమ్మకంగా కొనసాగించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముచు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు వరుసగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధ నామమున